15 ఏళ్ల బాలికపై అత్యాచారం, అసభ్యకరమైన విషయాలకు ప్రేరేపించిన కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ సమ్మర్స్ దోషిగా తేలాడు. ఈ కేసులో అతడికి ఆగస్టులో కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. అయితే ఈ రెండు కేసులలో తాను దోషి అని స్వయంగా సమ్మర్స్ అంగీకరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకప్పుడు ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ పేసర్లలో ఒక్కరిగా గుర్తింపు పొందిన సమ్మర్స్ ఇప్పుడు అత్యాచార కేసుల్లో చిక్కుకొని జైలు శిక్షను ఎదుర్కొనే పరిస్థితికి చేరుకున్నాడు. అయితే 2018 జనవరిలో బిగ్ బ్యాష్ లీగ్లో హోబార్ట్ హరికేన్స్ జట్టుకు ఆరోన్ సమ్మర్స్ ప్రాతినిధ్యం వహించాడు. ఆ సమయంలో సోషల్ మీడియా ద్వారా 15 ఏళ్ల బాలికతో అతడు పరిచయం పెంచుకున్నాడు. అనంతరం స్థానిక పాఠశాల ప్రాంగణంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరోన్ సమ్మర్స్ తరపు న్యాయవాది కోర్టులో మాట్లాడుతూ ఆ సమయంలో అతడు తీవ్ర మానసిక ఒత్తిడి, ఒంటరితనం ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నాడు. సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించడం వల్ల తప్పుదారిలో నడిచాడని తెలిపాడు. ఈ సంఘటన ఆరోన్ సమ్మర్స్ ను జీవితాంతం వెంటాడుతుంది. అయినప్పటికీ అతడు తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఇకపై ఇలాంటి నేరాలకు పాల్పడడు. 2018లో సమ్మర్స్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ పేసర్. అప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ఆడే అవకాశాలు కూడా ఉన్నాయని కోర్టుకు వివరించారు. ఆరోన్ సమ్మర్స్కు ఇలాంటి కేసులు కొత్తవి కాదు. 2021లో కూడా పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు కలిగి ఉండటం అండ్ వాటిని ఇతరులకు పంపించడం వంటి కేసుల్లో కూడా దోషిగా నిలిచాడు. ఆ కేసులో ఇప్పటికే కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించాడు. అండ్ ఈసారి శిక్షను తగ్గించాలని సమ్మర్స్ తరపు న్యాయవాది కోర్టును కోరిన న్యాయమూర్తి ఆ అభ్యర్థనను తిరస్కరించారు. బెయిల్పై బయట ఉన్న సమ్మర్స్ను కోర్టు మళ్లీ జ్యుడిషియల్ కస్టడీలోకి పంపింది. ప్రస్తుతం అతడు జైలులోనే ఉండగా ఈ కేసులో తుది శిక్షను ఆగస్టులో ప్రకటించనున్నారు. నేరాల తీవ్రత దృష్ట్యా అతడికి దీర్ఘకాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. 30 ఏళ్ల ఆరోన్ సమ్మర్స్ ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో టాస్మానియా తరపు ఆడాడు. బిగ్ బ్యాష్ లీగ్లో హోబార్ట్ హరికేన్స్ కు ఒక మ్యాచ్, పాకిస్తాన్ సూపర్ లీగ్లో కరాచీ కింగ్స్ తరపున 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అండ్ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాడని భావించిన అతడి కెరీర్ వరుస లైంగిక నేరాలతో క్లోజ్ అయింది. ప్రజెంట్ క్రికెట్ కంటే కోర్టు కేసులు, జైలు శిక్షల కారణంగానే అతడు వార్తల్లో నిలుస్తున్నాడు.